హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోయే రెసిపీ అయితే లెమన్ రైస్ అన్నమాట. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు అండ్ ఎండుమిర్చి, ఫైనల్గా వచ్చేసి నిమ్మకాయలు. ఇవైతే మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లెమన్ రైస్కి. సో అలాగే వండి పెట్టేసుకున్న రైస్ అయితే పొడి పొడిగా వండుకోవాలి. మెత్తగా అయిపోతే మాత్రం అస్సలు బాగోదన్నమాట పులిహోరకి. సో ఇలా పొడి పొడిగా వండేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లో కొంచెం ఆయిల్ అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కలిపి పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడానికి రీజన్ అయితే అన్నం అనేది మనకి అంటుకోకుండా పొడి పొడిగా చాలా బాగా ఉంటుందన్నమాట. అందుకే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫస్టే. సో ఇదంతా కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న నిమ్మకాయల నుంచి నిమ్మరసం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టేసుకున్న తర్వాత పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. లెమన్ రైస్కి ఎక్కువ ఆయిల్ పడుతుంది. తక్కువ ఆయిల్ వేసుకుంటే డ్రై అయిపోయి చాలా బాగోదన్నమాట. సో ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు అయితే వేసుకోవాలి. సో ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేసుకోవాలి. పులిహోరలో ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అస్సలు స్కిప్ చేయొద్దండి. అలాగే 4 పచ్చిమిర్చి, అలాగే గుప్పెడు కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇవి ఏ ఒక్కటి కూడా స్కిప్ చేయొద్దు. అలా అయితేనే పులిహోర టేస్ట్ ఉంటుందన్నమాట. ఇవి మామూలుగా అందరి ఇళ్ళల్లో ఉండేవే కాబట్టి ఈజీగా అయిపోతుందన్నమాట. సో ఇవైతే బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక తీసుకున్న లెమన్ రసం అయితే ఇందులో వేసుకోవాలి. కొందరు ముందే రైస్లో వేసుకుంటారు. సో అలా కూడా వేసుకోవచ్చు, బట్ పోపులో వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి ఈసారి. సో ఈ పోపును అయితే మనం ఇందాక కలిపి పెట్టేసుకున్న రైస్లో వేసుకోవాలి. వేసుకొని ఈ పోపు అంతా అన్నంలో కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. సో అంతేనండి, లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.